సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనందరికీ కూడా ఒక జాగ్రత్తను చెప్పబోతున్నారండి. మరి ఆ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. అసలు బాబా గారు మనకి ఏం చెప్తున్నారో విందాం. బిడ్డ, నీ బంధం దూరం కాబోతోందమ్మా. నీ బాబా చెప్పేది విని కొంచెం జాగ్రత్త పడు తల్లి. అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ జాగ్రత్త, నువ్వు ఎంతో ఇష్టపడుతున్న నీ బంధం దూరం కాబోతోందమ్మా. నువ్వు నీ ప్రవర్తనను మార్చుకోకపోతే ఇలా చాలామందిని పోగొట్టుకుంటావు. తరువాత నీ తప్పు తెలుసుకొని నువ్వు కావాలి అనుకున్నా సరే వారు నిన్ను చేరలేరు. కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడు తల్లి. బాబా, నేను అందరితో బానే ఉన్నాను, మంచిగానే ఉన్నాను అని అంటూ ఉన్నావా? చూడు తల్లి, అది నీ భ్రమ మాత్రమే. నీ దృష్టిలో నువ్వు చేసేది మంచిగా అనిపిస్తుందేమో, నీ ప్రవర్తన కూడా చాలా చక్కగా ఉంది అనిపిస్తుందేమో, కానీ నీ ఆ ప్రవర్తన చాలామందిని బాధ పెడుతూ ఉందమ్మా. ఇకనైనా మారు. నీ తండ్రి చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నీకు బాగా కావాల్సిన వారిని, నీ మనసుకు నచ్చిన వారిని కూడా బాధ పెడుతున్నావు తల్లి. కానీ అది నీకు అర్థం కావటం లేదు. నేను ఎవరిని బాధ పెట్టాను బాబా? అలాంటి తప్పు నేను ఎప్పుడూ చేయను అన్న సందేహం నీకు వచ్చింది కదా? నాకు తెలుసమ్మా. నువ్వు చాలా మంచిదానివి, అందులో ఎలాంటి సందేహం లేదు. అందరితో కూడా చాలా మంచిగా ఉంటావు, అందరికీ సాయం చేస్తావు. కానీ కొన్నిసార్లు నువ్వు అసలు ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాదు. అంటే నీకు తొందర ఎక్కువ అని చెబుతూ ఉన్నాను. ఆ తొందరపాటు వల్లే నీకు ఎన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. దానివలనే ఇతరులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు తల్లి. కాబట్టి కాస్త నెమ్మదిగా ఉండు బిడ్డ. ఎందుకంటే ఎంత ప్రేమించేవారైనా ఎన్నిసార్లు భరిస్తారు చెప్పు? 1-2 సార్లు ఓర్చుకుంటారు. పదే అలానే చేస్తే ఎలా చెప్పమ్మా? భరిస్తున్నారు కదా అని వాళ్ళని ఇంకా ఎందుకు బాధ పెడుతూ ఉన్నావు తల్లి? వాళ్ళది కూడా నీలాంటి మనసే కదా. ఒక్కసారి వాళ్ళు నిన్ను దూరం పెడితే వాళ్ళ మనసులో నీ స్థానం శూన్యమని తెలుసుకో. నీ తండ్రి చెప్పేది అర్థమవుతూ ఉందా? భరిస్తున్నారు అని బాధ పెడుతూ ఉంటే బంధాలు తెగిపోతాయి తల్లి. ఆ తరువాత వాటిని మరలా ముడివేయాలని చూసినా అవి ఇంతకు ముందులా స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండవు. కాబట్టి ఏదైనా సరే ముందుగానే నిన్ను నువ్వు మార్చుకో. తొందరపాటు తగ్గించుకో తల్లి. అందరికీ మర్యాదనివ్వు, అందరినీ గౌరవించు. నేను ఎందుకు చెబుతున్నానో అర్థమవుతుంది కదా? జాగ్రత్త బిడ్డ. నీ జీవితాన్ని నువ్వే చక్కబెట్టుకోవాలి. నువ్వు చేసే పనుల వలనే నీ జీవితం ఆధారపడి ఉంటుందని తెలుసుకో. అన్నింటినీ మంచిగా మార్చుకో. అందరితో మంచిగా ఉండు. అర్థమైంది కదా? నీ బాబా మాటలు నిర్లక్ష్యం చేయకు తల్లి. నీ సాయి మాటలు నీకు అర్థమయ్యాయంటే నీ జీవితం బంగారుమయమవుతుంది.
భవిష్యత్తులో నువ్వు కోరుకున్న మంచి కుటుంబం నీకు వస్తుంది. ఇకనైనా సరే ప్రశాంతంగా ఉండు బిడ్డ, నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి ఈ సందేశం వింటూ ఉన్నప్పుడు మనలో కొంతమందికి తెలుస్తూ ఉంటుందండి, నేను కొన్నిసార్లు కొన్ని తప్పులు చేశాను, కొంతమందితో కొంచెం హార్ష్గా మాట్లాడాను, వాళ్ళ మనసుని నొప్పించాను అని కొంతమందికి అర్థమవుతూ ఉంటుంది. మనం చేసేది తప్పని కూడా కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. కానీ మాట్లాడేటప్పుడు ఆ విషయం తెలియదండి చాలామందికి. మాట్లాడిన తరువాత కొంత సమయం తర్వాత అయ్యో, నేను అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందేమో, వాళ్ళు ఏమన్నా బాధపడ్డారేమో అని ఆ తరువాత బాధపడతారు. అందుకే బాబాగారు అంటూ ఉన్నారు, బిడ్డ నువ్వు చాలా మంచిదానివి, చాలా మంచి మనసున్న దానివి, కానీ కొన్ని సమయాలలో మాత్రం ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదు అని బాబాగారు చెప్తూ ఉన్నారు. మరి ఆ తొందరపాటు ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త పడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మాటల వల్లే కొన్ని దగ్గర బంధాలు, ఎంతో దగ్గర బంధాలు దూరం అయ్యేదానికి ఛాన్స్ ఉందండి. బాబాగారు చెప్పినట్టు ఒక్కసారి దూరమైన బంధం ఆ తరువాత ముడివేయాలని చూసినా సరే అతుకులాగే ఉంటుందండి, అంతకు ముందులా అయితే ఉండదు. అందుకే జాగ్రత్త పడమని బాబాగారు తన బిడ్డలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కేవలం ఎవరైతే తొందరపాటుగా ఉన్నారో వాళ్ళనే కాదు, మిగతా వాళ్ళకి కూడా ఇది ఒక సూచన లాంటిదండి. ఒకవేళ మీకు అలాంటి పట్టరాని ఆవేశం వచ్చినప్పుడు నెమ్మదిగా ఒక 2 నిమిషాలు ఆలోచించి మాట్లాడండి అని ప్రతి ఒక్కరికి కూడా తన బిడ్డలందరికీ బాబాగారు ఈ సందేశం రూపంలో చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి మనకు దగ్గరైనటువంటి బంధం దూరం అయిపోతే అది తిరిగి మళ్ళీ కలవడం అనేది చాలా చాలా కష్టమండి. అందుకే తొందరపడి ఎవ్వరి మనసు నొప్పించకూడదండి. అందులోనూ మనమంటే ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు, మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళని ఎట్టి పరిస్థితులలో నొప్పించకూడదు. ఒకవేళ తప్పు వాళ్ళదే అయినా సరే మనమే సర్దుకొని పోవాలి. ఎందుకంటే మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, మనం కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా, మన పక్కన నిలబడే వ్యక్తులు వాళ్ళు మాత్రమే. వాళ్ళ దగ్గర ఒక అడుగు తగ్గిపోవడంలో మనకు పోయేదేముందండి, బంధం మిగులుతుంది. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ మన అనుకున్న మనిషి పోతే మాత్రం సంపాదించుకోవడం చాలా కష్టమండి. అందుకే ఎంత కోపం వచ్చినా సరే అండి, ఆ కోపాన్ని అదుపు చేసుకుని ఎవ్వరి మనసు నొచ్చుకోకుండా మాట్లాడే విధంగా ప్రయత్నించండి. అదే తన బిడ్డలకి బాబాగారు చెప్తూ ఉన్నారు. ఈ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి ఎంతటి కోపంలో అయినా సరే మీరు నెమ్మదిగా మాట్లాడటం నేర్చుకుంటే మీ శత్రువులని కూడా మీరు జయిస్తారు ఫ్రెండ్స్. అందుకే బాబాగారు తన బిడ్డలందరికీ కూడా అలాంటి మంచి మనసు రావాలని, అలాంటి మంచి ఓర్పు రావాలని తన బిడ్డలందరికీ ఈ సందేశాన్ని చెప్తూ ఉన్నారండి. బాబాగారి మాటలు శ్రద్ధగా విని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.